నమస్కారం బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టీకరణ. ఏపీలో పోలింగ్ మే 13వ తేదీన జరుగుతుందని, నోటిఫికేషన్ ఏప్రిల్ 18వ తేదీన విడుదలవుతుందని వెల్లడి. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఏపీ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్లుగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి. ఎన్నికల కోడ్ అమలుతో రాష్ట్రంలో వైసీపీకి కౌంటౌన్ ప్రారంభమైందన్న చంద్రబాబు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే అని చంద్రబాబు వెల్లడి. దేశంలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో నేడు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ. పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్న మోడీ. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్న పయనం. ఏపీ వాలంటీర్లకు చెక్ పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది పాల్గొనరాదని ఈసీ స్పష్టీకరణ. హింసకు పాల్పడే వారిపై నాన్ అవైలబుల్ వాలంటీర్లు జారీ చేస్తామని హెచ్చరిక. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఏపీలో పోలింగ్ మే 13వ తేదీన జరుగుతుందని, నోటిఫికేషన్ ఏప్రిల్ 18వ తేదీన విడుదలవుతుందని పేర్కొన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. ఏపీలో పోలింగ్ మే 13వ తేదీ జరుగుతుందని, నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదలవుతుందన్నారు. ఇవాళ్టికి ఏపీలో 4.9 కోట్ల మంది ఓటర్లు నమోదయ్యారని తెలిపారు. తుది ఓటర్ల జాబితా నాటికి 4.7 కోట్ల మంది ఉన్నారని వివరించారు. కొత్తగా ఈ నెలన్నర రోజుల్లో 1.75 లక్షల మంది వచ్చారన్నారు. ఇవాల్టి నుంచి కొత్త దరఖాస్తులు, తొలగింపు దరఖాస్తులు ఫ్రీజ్ చేస్తున్నట్లు తేల్చి చెప్పారు. అయితే నోటిఫికేషన్ విడుదలకు 10 రోజుల వరకు ఉన్న దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు. ఏపీలో మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు ఉన్నాయన్నారు. అత్యవసరంగా మరికొన్ని పోలింగ్ కేంద్రాలు ప్రత్యామ్నాయంగా పెడుతున్నామని వివరించారు. క్రిమినల్ కేసులో ఉన్న అభ్యర్థులు 3 మార్లు పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సిందేనన్నారు. వాలంటీర్లు ఎక్కడ ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వీల్లేదని, సచివాలయ ఉద్యోగుల్లో ఒకరిని ఎన్నికల విధుల్లో వాడుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. కేవలం వారిని ఇంకు వేసేందుకు మాత్రమే వినియోగిస్తామన్నారు. ఇప్పటికే ఈసీఐ దీనిపై మార్గదర్శకాలు జారీ చేసిందని ఈసీ స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు లేకుండా ఏపీలో ఎన్నికలే జరగవని చెప్పారు. ఇప్పటి వరకు 164 కోట్ల విలువైన నగదు, వస్తువులు, డ్రగ్స్, మద్యం సీజ్ చేశామని తెలిపారు. ఉచితాలు, నగదు తరలింపు కోసం అన్ని కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలతో నిఘా పెట్టామన్నారు. హెలికాప్టర్లు, విమానాల ద్వారా తరలించేందుకు అవకాశం లేకుండా తనిఖీలు కూడా చేస్తున్నామన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా ఏర్పాటు చేశామని మీనా వివరించారు. ఈసారి ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈసారి బందోబస్తు కోసం 1,14,950 మంది సివిల్ పోలీసులు, 58 కంపెనీల పారామిలిటరీ బలగాలు, 465 కంపెనీల సాయుధ బలగాలు అవసరమవుతారని మీనా స్పష్టం చేశారు. ఏపీకి 2 లక్షల ఈవీఎం యంత్రాలను ఈసీఐ కేటాయించిందని వెల్లడించారు. ఓన్లీ యంగ్ ఆఫీసర్స్ ద్వారా మేనేజ్ చేసిన 50, తర్వాత మోడల్ పోలింగ్ స్టేషన్ అనదర్ 555 మేము కలెక్టర్స్ ద్వారా ప్రపోజ్ చేయడం జరిగింది. ఎపిక్ కార్డ్స్ మనం బికాస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వర్ యాడెడ్ అండ్ డిలీటెడ్, మోడిఫికేషన్ చాలా జరిగింది లాస్ట్ 5-6 monthsలో. కాబట్టి ఎపిక్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు నడుస్తుంది. ఈ మంత్ ఎండ్ కల్లా వీఆర్ ప్లానింగ్ టు డిస్ట్రిబ్యూట్ ఎవరు ఇప్పటిదాకా అప్లై చేసినారు. For all those people, by this month end, we have planned to distribute all the epic cards. Election की और polling date की 5 రోజు ముందు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓటర్ డిస్ట్రిబ్యూషన్ స్లిప్స్తో పాటు ఈసారి బ్రెయిల్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా విజువలీ హ్యాండిక్యాప్డ్కి మేము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రతి ఓటర్కి ఒక ఓటర్ గైడ్ వీఆర్ ప్రొవైడింగ్. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈరోజు డైరెక్షన్స్ ప్రకారం అపార్ట్ ఫ్రమ్ ఎపిక్ కార్డ్, అంటే ఎపిక్ కార్డ్ ఉంటే మంచిది, ఎపిక్ కార్డ్ లేనప్పుడు 12 రకాల ఐడెంటిఫికేషన్స్ని ఇప్పుడు ఈరోజు నోటిఫై చేయడం జరిగింది. ఆ 12 రకాల ఐడెంటిఫికేషన్ కార్డ్ మన దగ్గర ఉంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎపిక్ కార్డ్ ఐడెంటిఫికేషన్ కోసం పోలింగ్ రోజు వాడుకోవచ్చు. దాంట్లో ఆధార్ కార్డ్ ఉంది, ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్ ఉంది, పాస్బుక్స్ ఉంది,
health insurance smart card, driving license, PAN card, in passport, pension document, service identity card, Tarvata official identity cards of MPMLA. So 12 different types of identification document can be used by the voter for his identification on the day of polling. మనకు ప్రతి పోలింగ్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్, ఫర్నిచర్, లైటింగ్, ర్యాంప్ ఇట్లాంటి 7-8 ఫెసిలిటీస్ ఉన్నాయి, మినిమం ఇవ్వాలి. సో లాస్ట్ 3 months నుంచి కలెక్టర్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఎక్సెప్ట్ 40 పోలింగ్ స్టేషన్ అన్ని చోట్ల పూర్తి చేయడం జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ కల్లా కలెక్టర్స్ విల్ కంప్లీట్ ఆల్ దోస్ థింగ్స్. నౌ ఈసారి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆర్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఓటర్స్కి, తర్వాత సీనియర్ సిటిజన్స్ అంటే 85+ సిటిజన్స్కి హోమ్ ఓటింగ్ స్పెషల్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. సో బోత్ దీస్ థింగ్స్ ఆర్ ఈ రెండు ఆప్షనల్గా ఉంటాయి, ఈజ్ నాట్ కంపల్సరీ. అంటే వాళ్ళే హోమ్ ఓటింగ్ ద్వారానే ఓట్ చేయాలి ఇట్లాంటి ఏం లేదు. దే కెన్ ఆప్ట్ ఐదర్ ఫర్ హోమ్ ఓటింగ్ ఆర్ ఫర్ they can go for voting at the polling station. So this is a purely option facility. Notify అయిన తర్వాత they can apply, whoever applies, ఎవరు ఫామ్ 12 ద్వారా ఆర్ఓకి అప్లై చేస్తారు. ఆర్ఓ ఫామ్ 12ని వెరిఫై చేసేసి ఇఫ్ దే హ్యావ్ కరెక్ట్గా క్రెడెన్షియల్స్ దాంట్లో ఉంటే హీ విల్ మార్క్ దెమ్ యాజ్ పోస్టల్ బ్యాలెట్స్. అండ్ దెన్ వాళ్ళ కోసం ఎలక్షన్ బిఫోర్ ద పోలింగ్ డేట్, 10 days బిఫోర్ ద పోలింగ్ డేట్ స్పెషల్ టీమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2 పోలింగ్ ఆఫీసర్స్, ఒక వీడియోగ్రాఫర్, ఒక మైక్రో అబ్జర్వర్, తర్వాత దట్ సెక్యూరిటీ పర్సన్ అండ్ prior information to the polling parties as well as prior information of the route చేసిన తర్వాత చేయడం జరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఏపీ ప్రజలకు స్వాతంత్రం వచ్చినట్టుగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల కోడ్ అమలుతో రాష్ట్రంలో వైసీపీకి కౌంటౌన్ ప్రారంభమైందన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం లీగల్ సెల్ నేతృత్వంలో సార్వత్రిక ఎన్నికల సదస్సు నిర్వహించారు. ఎన్నికల్లో న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, న్యాయపరమైన అంశాలపై సదస్సులో చర్చించారు. సదస్సులో జనసేన లీగల్ సెల్ ప్రతినిధులు, తెలుగుదేశం లీగల్ సెల్ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో వైసీపీకి కౌంటౌన్ ప్రారంభమైందని అన్నారు. ఏపీ ప్రజలకు స్వాతంత్రం వచ్చినట్లుగా ఉందన్న ఆయన మే 13 చారిత్రక రోజని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సైకోను ఇంటికి పంపుతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఎవరికీ భయం లేదని, ఇప్పుడు అందరూ బయటకు వస్తారని తెలిపారు. పెన్షన్లు కట్ అవుతాయని, కేసులు పెడతారనే భయం ఇక అక్కర్లేదని స్పష్టం చేశారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలనేదే తమ నినాదంగా పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే రానుందని తెలిపారు. ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. ప్రత్యేకంగా ఎన్డీఏకి సంబంధించి కొత్తగా మనం ఎన్డీఏ అలయన్స్లోకి వచ్చాం. 3 ప్రధాన పార్ట్నర్స్గా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన, అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ, 3 కలిసి ఎన్నికల్లో ముందుకు పోతున్నాం. ఈ సందర్భంగా తెలుగుదేశం లీగల్ కమిటీ, లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర గారు, అదే మరి జనసేన నుంచి రిప్రజెంట్ చేసినటువంటి సాంబశివ ప్రసాద్ గారు, ప్రతాప్ గారు, బీజేపీ నుంచి జన్ను శ్రీధర్ గారు, 3 రాజకీయ పార్టీలకు సంబంధించిన న్యాయవాదులందరికీ వేదిక పైన, వేదిక కిందన అందరున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నా జీవితంలో ఎప్పుడు కూడా 45 ఏళ్ళ తర్వాత మళ్ళా లీగల్ సెల్లో వర్క్షాపులు పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. అంటే ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ
ఎంత కావాల్సిన అవసరం ఉందో ఎన్నికల ముందర నేను నామినేషన్ వేసేటప్పుడు కూడా ఎవరో అడ్వకేట్ చూసుకుంటారు, వృత్తిపరంగా మీ డ్యూటీ మీరు చేస్తారు, నేను సంతకం పెట్టి పంపిస్తే అక్కడ నామినేషన్ వేసేవాళ్ళు కూడా నేను అక్కడికి వెళ్ళను. ఇంతవరకు నాకు అలవాటే లేదు అక్కడికి వెళ్ళడం కూడా. మన కార్యకర్తలు లాయర్స్ ఉండి నామినేషన్ వేసి ఎన్నికలు జరిపించిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ తీసుకొచ్చి నాకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికలంటే నేను ఇప్పటి నుంచే ప్రారంభించాను. నా మీద ఎన్ని కేసులు పెట్టారో, ఏ పోలీస్ స్టేషన్లు ఉన్నాయో కడాన డీజీపీతో సహా అందరిని అడిగి అవన్నీ వేయకపోతే ఎక్కడ అబ్జెక్షన్స్ పెడతారనే పరిస్థితికి వచ్చింది. అంటే దొంగ కేసులు ఎన్ని పెట్టాలనో అన్ని పెట్టే పరిస్థితికి వచ్చారు. నామినేషన్ వేయాలంటే ప్రతి ఒక్క అభ్యర్థి మామూలుగా ఒకప్పుడు ఎలక్షన్ అంటే ప్రజలు అడుక్కోవాలి, ఇప్పుడు ఎలక్షన్లు అంటే ఆఫీసర్లు అడుక్కొని నా మీద ఎన్ని కేసులు చెప్పరా బాబు అని అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చేశారు. అది రాష్ట్రంలో పరిపాలన. అయితే ఈ వర్క్షాప్కి ఒక ప్రాధాన్యత ఉంది. ఇంకొక పక్క రాజ్యాంగంలో మనం చూస్తే శాసనసభ, కార్యనిర్వహణ వ్యవస్థ, మీడియా, ఈ మూడు వ్యవస్థలు కూడా ఎక్కడన్నా కానీ గాడి తప్పితే దాన్ని రెగ్యులేట్ చేసి అంతిమంగా ఘాటిలో పెట్టే బాధ్యత న్యాయ వ్యవస్థది. అలాంటి న్యాయ వ్యవస్థ లేకపోతే మనం ఒక విధంగా చెప్పాలి, నేను కూడా ఇక్కడ మాట్లాడేవాడిని కాదేమో, ఎక్కడుండేవాడు నాకే తెలియదు. అలాంటి పరిపాలన చేస్తున్నాయి. ఈ పరిపాలన నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు. దేశంలో ఎన్నికల నగారం మోగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ విజయవాడ చిలకలూరుపేటలో సభ ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. దాదాపు 10 ఏళ్ల తరువాత కూటమి భాగస్వామ్యులు అందరూ ఒకే వేదికపైకి రానుండడంతో ఈ సభకు ప్రాధాన్యత పెరిగింది. 2024 ఎన్నికలకు సంబంధించి ఏపీలో ఇది తొలి ఎన్డీఏ మీటింగ్. ఏపీ వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది పాల్గొనరాదని ఈసీ స్పష్టం చేసింది. అవకతవకలు జరిగితే సి యాప్లో ఫిర్యాదు చేయవచ్చునని ఈసీ వెల్లడించింది. హింసకు పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. లోక్సభ ఎన్నికలకు, పలు రాష్ట్రాలను, అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేస్తుంది. ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ గురించి వివరించారు. ఈ క్రమంలో ఏపీలోని వాలంటీర్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది పాల్గొనరాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను కేవైసీ యాప్లో చూడొచ్చని చెప్పారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అక్రమాలు, నగదు పంపిణీలకు సంబంధించిన ఫోటోలను ఈ యాప్ ద్వారా అప్లోడ్ చేయొచ్చని తెలిపారు. హింసకు పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ వారంటీర్లు జారీ చేస్తామని హెచ్చరించారు. We are committed to give the nation a truly festive democratic environment. Friends, the term of 17th Lok Sabha is due to expire on 16th June 24. The term of legislative assemblies of Andhra Pradesh, Odisha, Arunachal, Sikkim are also due to expire in June 24. Jammu Kashmir Assembly में भी चुनाव ड्यू हैं. We in the Commission understand with all humility at our command, that every election is a new test and failure is not an option. The entire election. Good morning friends from the media. आप सबका इस प्रेस कॉन्फ्रेंस में स्वागत है. It's a big day today for all of us at ECI, and I would like to formally welcome you to this press conference to announce the schedule for general elections and some state assemblies. It's my privilege to introduce the Honorable Chief Election Commissioner Shri Rajiv Kumar Ji
the Honorable Election Commissioner Shri Ganesh Kumar, and the Honorable Election Commissioner Dr. Sukhbir Singh Sandhu. Also on the dais today are senior officials who have been a part of Team ECI in the past 2 years and have played a crucial role in the run-up to the general elections. Namely, Senior Deputy Election Commissioners Shri Dharmendra Sharma and Shri Nitesh Vyas. Also, తనను పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానని పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. తనకు అండగా నిలిచిన కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం ఆ పార్టీ అభ్యర్థిగా ఇడుపులపాయలో పార్టీ ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గంలోని పంజా సెంటర్ తదితర ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు, నాయకులు వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని భరోసా కల్పించారు. స్వీట్లు తినిపించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి జన్మంతా రుణపడి ఉంటానని పేర్కొన్నారు. సామాన్యుడిగా ఉన్న తనను కార్పొరేటర్గా, ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫినాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, నియోజకవర్గ ఇన్ఛార్జ్గా, పార్టీ మైనార్టీ సెల్లో అనేక బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి నేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. తనను జగన్మోహన్ రెడ్డి ముందుకు నడిపించి ఈ స్థాయికి తీసుకొచ్చారని భావోద్వేగానికి గురయ్యారు. ఆయన రుణం తీర్చుకోలేనిదన్నారు. తాను భారీ మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రికి బహుమానంగా అందిస్తానన్నారు. తనకు అండగా నిలిచిన కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంబరాలు పూర్తవగానే పంజా సెంటర్లోని దర్గాలో ఆసిఫ్ గారు ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు, నాయకులు ఆయనతో పాటుగా ప్రార్థనలో పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా దుర్గగుడికి వెళ్లిన ఆసిఫ్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో వేద పండితుల ఆశీస్సులు అందుకున్నారు. అక్కడి నుంచి సిఎస్ఐ చర్చ్కి వెళ్లి ప్రార్థనలు నిర్వహించారు. చర్చ్ ఫాదర్ నుంచి ఆశీస్సులు అందుకున్నారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా నా పేరు ప్రకటించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేసి ముస్లిం మైనార్టీలకి నేను అన్ని విధాలు ఆదుకుంటాను అని చెప్పి నా పేరు ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. మరి ముస్లిం మైనార్టీలకి అండగా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. అలాగే గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ముస్లిమ్స్కి అండగా ఉండి ఎన్నో ఎమ్మెల్యేలుగా ప్రకటించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 8 మందికి ఆయన టికెట్లు కేటాయించడం జరిగింది. మరి రాజకీయంగా ముస్లిం మైనార్టీలకు అండగా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచి జగనన్న ఏదైతే నా మీద ఆశలు పెట్టుకున్నారో తప్పకుండా ఆశల్ని అడియాసలు చేయకుండా భారీ మెజార్టీతో గెలిచి ఆయనకి నేను కానుకగా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం సీటుని నేను ఇస్తానని చెప్పేసి తెలియజేస్తూ ప్రజలకి చేరువై ఏదైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుగుణంగా పనిచేస్తాను, ప్రజలకి అందుబాటులో ఉంటాను, నిత్యం ప్రజల్లో ఉండి ఒక నియోజకవర్గంలో అన్ని వేళల ఏది అవసరమైనా సరే అవసరానికి ప్రజల వద్దకు వెళ్ళి నా అవసరాలు తీర్చే విధంగా నేను పనిచేస్తానని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ సన్నాల తిరుపతిరావుకు కేటాయించడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు మిన్నంటాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి సన్నాల తిరుపతిరావు అన్నారు. మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ సన్నాల తిరుపతిరావుకు కేటాయించడంతో మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక కార్యాలయంలో కార్యకర్తల అభిమానులు కోలాహలం చేశారు. సన్నాల తిరుపతిరావుకు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల సన్నాల తిరుపతిరావు మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించడం అందరికీ తెలిసిన విషయమే. చివరి దశలో ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తారంటూ ప్రచారం జోరుగా సాగింది. అయితే అధిష్టానం తిరుపతిరావునే ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించడంతో బీసీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి తిరుపతిరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. అలాగే పార్లమెంట్ సభ్యులుగా కేసీఆర్ నాని గారిని కూడా గెలిపించుకొని
జగన్మోహన్ రెడ్డి గారికి మా వైపు నమ్మకాన్ని ఆయనకి గిఫ్ట్గా వీళ్ళిద్దరిని గెలిపించుకొని గిఫ్ట్గా ఇస్తామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. రానటువంటి వాళ్ళు అందరూ కూడా ఇవాళ అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడము లేదంటే వాళ్ళకి క్రెడిట్ కార్డు కట్టడము ఇట్లాంటివి ఉన్నాయి తప్పితే దాదాపుగా 87% అందరికి కూడా పథకాలు ఇచ్చాం. కాబట్టి మనకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈనాడు ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు ప్రతి మీటింగ్లో. ఎందుకంటే వాళ్ళలో దాదాపుగా 60% ఓటు కనుక మనకు వేస్తే కంపల్సరిగా మన పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. మనం మంచి చేస్తాం చెప్తే చెడు చేయట్లేదు, పార్టీలు చూడలేదు, మరి అదేవిధంగా జెండా అనేది చూడలేదు. ఎవరికైనా సరే అభిప్రాయం ఉంటే మనం గ్రామాల్లో వాలంటీర్లు పెట్టి సచివాలయాలను పెట్టి ఆ విధంగా పథకాలు అందించామని చెప్తే మనం వేరే విధంగా నాయకులందరూ కూడా ఏ పదవుల్లో ఉన్నప్పుడు కూడా ఏ హోదాలో ఉన్నా కానీ కింద ప్రజానీకాన్ని అందరినీ కూడా కలుపుకొని వెళ్ళి పార్టీలకు అతీతంగా కూడా ఈనాడు అందరినీ కూడా సమైక్యంగా తీసుకొచ్చే విధంగా సమైక్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే విధంగా అందరినీ కలుపుకొని వెళ్ళి గ్రామాల్లో వాళ్ళని మనకి ఆకర్షించే విధంగా పార్టీకి మరి తీసుకురావడానికి అభివృద్ధిత్వాన్ని ముందు మనకి స్వర్ణాలు దగ్గరాన్ని మరి ఆ గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా సర్నాల తిరుపతిరావు గారిని ఎన్నిక చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఏ ఒక్కరికి సీట్ ఇచ్చినా కానీ గెలుపు 50% మనకి గెలుపు వచ్చినట్లే. నిజంగా చట్టసభల్లో ప్రాధాన్యత ఇస్తూ అవకాశం కల్పిస్తూ గతంలో ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తూ ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ ఎక్కువ మందికి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దాకా ఒక లెక్క అండి, ఇప్పటి నుంచి ఒక లెక్క. మన తిరుపతిరావు వచ్చాడు. నిజంగా కష్టం విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి, పేద వర్గం నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి, నిజంగా పేద ప్రజల కష్టం తెలిసిన వ్యక్తి కాబట్టి ముందు రోజుల్లో మనం మంచి పరిపాలన మనం చూస్తాం. మన అన్నను తిరుపతిరావు అన్నను గెలిపించుకొని మన సీఎం గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. ఇది 100% పక్కా అండి. లోకల్ కాబట్టి మన కష్టాలు నష్టాలు అన్నీ బాధలు అన్నీ కూడా మన అన్నకు తెలుసు. ఇది గెలుపైతే ఖాయం. నిజంగా ఈ 5 ఏళ్ల పరిపాలనలో మనం పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారటం మనం చూసాం. ప్రతి సంక్షేమం అభివృద్ధి మనం అంతా చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల కొరకు అనే అర్థాన్ని తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు శిరస వహించాలని జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలను ధిక్కరించి రోడ్డు ఎక్కడం సరైంది కాదన్నారు. పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన నాయకులను పార్టీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలను శిరస వహిస్తామని జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ తెలిపారు. భవానీపురం నగరపాలక సంస్థ కళ్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణతో పనిచేయాలని, క్రమశిక్షణ మరిచిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జనసేన తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి టికెట్లు ఇవ్వలేదని, ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంని ఇంటికి సాగనంపడం జనసేన కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయమే దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని తెలిపారు. ఆంధ్ర జోన్ కన్వీనర్ని మరి రేపు జరగబోయే ప్రజాగళం సభని విజయవంతం చేయాలని, ప్రజల ఆశీస్సులు ఈ ప్రజాగళం సభకి ఉండాలని, తద్వారా రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలవాలని మీ అందరి ద్వారా ఈ ప్రజానీకాన్ని కోరుకుంటున్నాను. అలాగే మేము జనసేన పార్టీ తరఫున పొత్తులో భాగంగా 21 సీట్లు తీసుకున్నాం. బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ మిగతా 170 దీంట్లో కూడా వాళ్ళకి పోగా
మాకు 25 సీట్లు తీసుకున్నాం. అలాగే ఎంపీ సీట్లు కూడా 2 తీసుకున్నాం. మరి దీని అందరికి కూడా కట్టుబడి మేము జనసేన పార్టీలో తిరిగే ప్రతి కార్యకర్త, ప్రతి మహిళా కార్యకర్త కూడా ఈ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని, ఎవ్వరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా జనసేన కార్యకర్తలు పనిచేయాలని కూడా నేను పిలుపునివ్వడం జరుగుతుంది. దాని మీద తక్షణ చర్య ఉంటుంది. ఇక్కడ ఈయనే కాదు, ఎవరైనా కానీ పొత్తులో భాగం పోయినప్పుడు నాగబాబు గారికి సీటు పోయింది పార్లమెంటు, ఆయనే బాధపడాల, వాళ్ళ పార్టీ. ఒక సీటు పోయినంత మాత్రాన రోడ్డు మీద పడితే అట్లాగా? ఎవరో పెట్టుకుంటే చేసేదేమీ లేదు. ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకొని కూడా ఎలక్షన్కి వెళ్తూ ఉంటారు, అది వాళ్ళ ఇష్టం. కానీ పార్టీని ఇక్కడ రోడ్డు మీదకి లాగకూడదు. పార్టీని ఇప్పుడు దాకా వాడుకొని, ఇప్పుడు దాకా పార్టీ జెండాను అడ్డు పెట్టుకొని నువ్వు ఈరోజు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసి నాకు సీట్ ఇవ్వలేదంటే ఎట్లాగా? అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ. మా కార్యకర్తలంటే స్వచ్ఛందంగా పనిచేస్తాం. 22వ డివిజన్లో భ్రమరాంబాపురం వాసులు దశాబ్దాల కల నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. దాదాపు 7 దశాబ్దాలకు పైగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారి ఇళ్ల స్థలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ క్రమబద్ధీకరణకు జీవో నెంబర్ 107 విడుదల చేసి ప్రజల కష్టాలు తీర్చిన దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. భ్రమరాంబాపురంలోని ఇళ్లకు ప్రభుత్వం సంపూర్ణ హక్కులు కల్పిస్తూ జీవో విడుదల చేసిన సందర్భంగా శనివారం మలేరియా హాస్పిటల్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ భ్రమరాంబాపురం వాసుల 70 సంవత్సరాల కల నెరవేరిందన్నారు. దాదాపు 7 దశాబ్దాలకు పైగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారి ఇళ్ల స్థలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ క్రమబద్ధీకరణకు జీవో నెంబర్ 107 విడుదల చేసి ప్రజల కష్టాలు తీర్చిన దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించిన సమయంలో పట్టాల సమస్య తీరడం లేదని స్థానిక మహిళలు తన దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇళ్ల క్రమబద్ధీకరణ సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే ఆయన స్పందించి పరిష్కారానికి హామీ ఇచ్చి జీవో విడుదల చేయటం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 15 ఎకరాల 6 సెంట్లు రుద్రభూమిలో ఉన్న 1189 ఇళ్ల పట్టాల సమస్య తీరిపోయిందన్నారు. గత 10 ఏళ్లుగా గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉండి పేదల సమస్యలను పట్టించుకోలేదని తెలిపారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ప్రకటించిన జగనన్నకు ధన్యవాదాలు తెలిపారు. జగన్ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా గెలిచి తూర్పు సీటును జగన్ కు గిఫ్ట్ గా ఇద్దామని ప్రజలు తనను ఒకసారి ఆశీర్వదించాలని కోరారు. కార్పొరేటర్ కొండారెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భ్రమరాంపుర ప్రాంతంలో ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక
ఏదైతే గతంలో ఈ ప్రాంతం అంతా గారా శ్మశానంగా రుద్రభూమి ప్రాంతంలో ఉండటం వల్ల ఎటువంటి రిజిస్ట్రేషన్లు కానివ్వండి, అమ్మకాలు కానివ్వండి, కొనుగోలు కానివ్వండి ఏది కుదరక ఈ ప్రాంత ప్రజానికం మా ఒక ఇంటి మేర మాకు హక్కు కల్పించాలని చెప్పని ఏదైతే కోరటం జరిగిందో దానికి అనుగుణంగా ఈరోజు దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో 70 సంవత్సరాల ఈ ప్రాంత చిరకాల కోరికైన బ్రహ్మరామపురం ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేయొచ్చు అని చెప్పిన విధంగా ఈరోజు ఇక్కడున్న ప్రజానికానికి హక్కు కల్పించే విధంగా కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకంతో అందరి గారి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతంలో నేను కానివ్వండి, మా కార్పొరేటర్ కొండారెడ్డి గారు కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తిరిగినప్పుడు ఈ ప్రాంతంలో ఒకటే కోరిక, జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ మా ఇంటి మీద మాకు హక్కు కల్పించాలని చెప్పని ఏదైతే కోరుకున్నారో దానికి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఆదేశించి 22వ డివిజన్లో బ్రహ్మరాంపురం ఇళ్ల పట్టాలు జీవో రావడం చాలా సంతోషంగా ఉంది. మన గత 2 రోజుల క్రితమే మనం జగన్ గారి నోటి నుంచే బ్రహ్మరాంపురం ఇళ్ల పట్టాలని శాసన హక్కుతో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తామని మన కృష్ణలంక రాణిగారితో ప్రాంతానికి వచ్చినప్పుడు జగన్ గారి నోటి నుంచే చెప్పడం జరిగింది. గతంలో చాలామంది జీవోలు వచ్చాయని పాలాభిషేకాలు చేయించుకొని దాని గురించి పట్టించుకోకుండా వదిలేశారు. మన అవినాష్ అన్న దీని మీద పోరాడి సీఎంఓలో వాళ్ళకి దగ్గరుండి చూసుకొని ఈ జీవో కూడా తీసుకొని రావడం జరిగింది. గత 70 ఏళ్ళ నుంచి ఇక్కడ అందరూ బీఫాములతో రిజిస్ట్రేషన్ లేక, లోన్లు రాక, ఇంటి పట్టాలు మాలుగా ఉండి కూడా కరెంటు బిల్లుల మాలుగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇదన్నీ మేము అవినాష్ గారి దృష్టికి తీసుకెళ్ళి దాదాపు 2 సర్వేలు చేయించాం. ప్రతి ఇంటికి మళ్ళీ తిరిగి వాళ్ళ హక్కులు వాళ్ళ ఇళ్ల పట్టాలు తీసుకొని కొలతలు వేసుకొని అవినాష్ అన్న నాయకత్వంలో 2 సార్లు సర్వే చేయించాము. ఇప్పుడు అవినాష్ అన్న కష్టపడి జీవో తీసుకొచ్చి వీళ్ళకి శాశ్వత హక్కులు కల్పించాడు. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి కృష్ణలంక ప్రాంతం 70 సంవత్సరాల చార్మిక చరిత్రని తిరగరాశారు. మరి ఈ కృష్ణలంక బ్రహ్మరాంపురం ప్రజలందరూ కూడా ఎంతో ఆశ పెట్టుకున్నారు. మరి ఆ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ మరి మాకు ఇల్లులు ఉన్నాయి, మరి ఏ బ్యాంక్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ తాకట్టు పెట్టుకోవడానికి స్థితిలో లేని పరిస్థితిలో ఈరోజు రిజిస్టర్ చేసి బ్యాంక్ లోన్ పెట్టుకుంటే మాకు డబ్బులు ఇచ్చే విధంగా కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకున్నాం. మరి డీజిల్లో కొండారెడ్డి గారు మరి ఆయన కృషికి కూడా చాలా ఈ ప్రాంతానికి పడ్డారు. మరి వారిని కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ ప్రాంతంలో రానున్న 2024లో అవినాష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఈ కృష్ణలంక 24వ డివిజన్లో మరి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ కల్పించిన మరి అవినాష్ గారికి మరి ప్రతి ఇంటి గడప గడ మేము తిరగకుండానే మేమే ఈ కొత్తగా గుర్తుపెట్టి కానీ ఆయనకి 1 ఓటు పెట్టి 4 ఓట్లు వేయించే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ప్రచారం చేయాలని ఆడపలిచిన అక్కల్ని చెల్లెల్ని అమ్మల్ని కూడా కోరుకుంటున్నా. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. 70 సంవత్సరాల నుంచి పట్టాలు రాలేదంటే వస్తాయి రావా అన్న ఆలోచనతో చాలామంది వచ్చి ఉంటారు. కానీ ఈరోజు గ్యారెంటీగా ఇస్తామని జీవో వదిలి మన జగన్మోహన్ రెడ్డి అన్న అవినాష్ గారి ద్వారా మనకి ఈరోజు తన నోటితో చెప్పించారు. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఎప్పుడు రుణపడి ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా మనం ఓటేసి అవినాష్ అన్నని గెలిపించుకొని మనం చూపించాలి. ఊరుగా రావడం అంటే ఇక్కడికి జనాలు రావడం కాదు, ఓటేసి చూపించి మనం వాళ్ళని తెచ్చుకొని ఇక్కడికి మళ్ళీ ఇంకా ఎన్నో పనులు ఉంటాయి అవన్నీ చేయించుకోవాలి. పురం ఏరియా సుమారు దాదాపు 70 సంవత్సరాల నుంచి ఇళ్ల పట్టాలు లేని సమస్య ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు. దానికి మన దేవినేని అవినాష్ గారు సహకారంతో ఎలక్షన్లో వెళ్ళిపోగానే పట్టాలు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడతారు. ఆల్రెడీ 21లో మనకి ప్రతి ఇంటికి సర్వే జరిగింది, కొలతలు వేశారు. కొలతలు వేసి ఎంఆర్ఓలు ఈఆర్ఓలు అందరూ వచ్చి కొలతలు వేశారు. అయ్యే రిజిస్ట్రేషన్ ప్రకారం 1189 పట్టాలు ఆ రోజు వచ్చినాయి. అదే పట్టాలకి ఇప్పుడు శాంక్షన్ అయి ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాయి. తప్పనిసరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకి జూన్ తర్వాత పట్టాలు ఇస్తారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరును ప్రకటించడం సంతోషకరమని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ వ్యాఖ్యానించారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారికి అండగా నిలుస్తున్న అవినాష్ ను భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రికి గిఫ్ట్ గా ఇస్తామన్నారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరును అధిష్టానం ప్రకటించడంతో 15వ డివిజన్లో సంబరాలు అంబరాన్నంటాయి.
15వ డివిజన్ కార్పొరేటర్లు బెల్లందుర్గ ఆధ్వర్యంలో రామలింగేశ్వర్ నగర్ కట్ట పడవలరేవు సెంటర్లో పార్టీ శ్రేణులతో కలిసి బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ మాట్లాడుతూ 4 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడిన అవినాష్ను గుర్తించి సీఎం జగన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతున్న తమ యువ నాయకుడు అవినాష్ను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆల చెల్లారావు మరియు పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఒకటే ప్రేమ కాదు అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మా ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈడుపల్లిలో 175 నియోజకవర్గాల సందర్భంగా ఎమ్మెల్యే సీట్లు మరియు ఎంపీ సీట్లు అనౌన్స్ చేసింది. దానిలో భాగంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ అవినాష్ గారి పేరు అనౌన్స్ చేసడంలో మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఇక్కడ 15వ డివిజన్లోని పడవలరేవు సెంటర్ దగ్గర మా యొక్క 15వ డివిజన్ ప్రజానీకం కార్యకర్తలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి మరి మాజీ డిప్యూటీ మేయర్ ఆల చెల్లారావు గారు, 15వ డివిజన్ నా యొక్క అన్నదమ్ములు, బాబాయిలు, పెద్దనాన్నలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం కూడా ఈరోజు మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ దానికి సందర్భంగా టపాసులు పేలుస్తూ మరి స్వీట్లు పంచుతూ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకు పాలాభిషేకం చేశాం. ఈరోజు ఇదే ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకుండా 4 ఏళ్ల క్రితం ఏదైతే ఇన్ఛార్జ్ పదవి అప్పటి నుంచి కూడా ఈ రోజుకి కూడా అవినాష్ గారి కష్టం ప్రతి ఇంటికి కూడా తూర్పు నియోజకవర్గంలో ప్రతి గుమ్మానికి తెలిసిన పేరు ఏదన్నా ఉందంటే అది దేవినేని అవినాష్ గారి పేరే. మరి దేవినేని అవినాష్ గారి పేరుని ఈరోజు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటిస్తున్నందుకు మా 15వ డివిజన్ ప్రజలందరం కూడా మేము అవినాష్ గారిని అత్యంత మెజార్టీగా ఎమ్మెల్యేగా చేసి తీర్చుకుంటామని చెప్తూ మేము ఈ యొక్క సందర్భంగా మా యొక్క సంతోషాన్ని ఇక్కడ మేము అందరం కూడా జరుపుకుంటాం జరిగింది. తప్పకుండా ఏదైతే ఈరోజు సీట్ అనౌన్స్ చేసినందుకు మేము ఎంత సంతోషంగా మా యొక్క కార్యకర్తలు కానీ మా యొక్క కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం కూడా 15వ డివిజన్ ప్రజానికి అందరం కూడా మేము ఎంత అయితే సంబరాలు చేశామో మరి అదే జూన్ 4వ తారీఖున అవినాష్ గారు విన్నింగ్ సీట్తో మేమందరం కూడా విన్ అయ్యారని అంతే సంబరాలు చేసుకుంటూ మళ్ళీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతూ వై నాట్ 175 అనే విధంగా మళ్ళీ ఈ ప్రభుత్వంలో మేము అందరం పనిచేస్తాక ముందుకు వెళ్తామని చెప్తూ మరొకసారి దేవినేని అవినాష్ గారికి సీట్ అనౌన్స్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలుస్తూ ఏదైతే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ప్రకటించారు ఏకదాటిగా కూడా. దమ్మున్న సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఎంపీ సీట్లు 25కి 24 ప్రకటించారు. అలాగే ఏదైతే మా తూర్పు నియోజకవర్గం నుంచి 4 సంవత్సరాల నుంచి నిత్యం జనాల్లో తిరుగుతున్నటువంటి దేవినేని అవినాష్ గారికి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారికి సీటు ప్రకటిస్తాం. వారికి ప్రత్యేకమైన 15వ డివిజన్ ప్రజల తరఫున, మా తరఫున, అందరి తరఫున కూడా అభినందనలు తెలియపరుస్తున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారికి సీటు ఇచ్చారో దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ఈ తూర్పు నియోజకవర్గంలోంచి ఈ రామలింగేశ్వర నగర్లోంచి 5 సార్లు మేము గెలిపించాం. అదేవిధంగా అవినాష్ గారు ఫస్ట్ టైం ఇక్కడ వేస్తున్నారు. 40,000 మెజార్టీతో అవినాష్ గారిని గెలిపించే బాధ్యత మాదే.
తప్పకుండా తీసుకొచ్చి రేపు అవినాష్ గారిని మినిస్టర్గా కూడా ఏదైతే దేవినేని నెహ్రూ గారు మినిస్టర్ అయ్యారో అదే విధంగా అవినాష్ గారిని కూడా మినిస్టర్ చేసుకునే బాధ్యత మా అందరి మీద ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టీకరణ. ఏపీలో పోలింగ్ మే 13వ తేదీన జరుగుతుందని, నోటిఫికేషన్ ఏప్రిల్ 18వ తేదీన విడుదలవుతుందని వెల్లడి. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఏపీ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్లుగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి. ఎన్నికల కోడ్ అమలుతో రాష్ట్రంలో వైసీపీకి కౌంట్డౌన్ ప్రారంభమైందన్న చంద్రబాబు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే అని చంద్రబాబు వెల్లడి. దేశంలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో నేడు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ. పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్న మోడీ. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్న పయనం. ఏపీ వాలంటీర్లకు చెక్ పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది పాల్గొనరాదని ఈసీ స్పష్టీకరణ. హింసకు పాల్పడే వారిపై నాన్ అవైలబుల్ వాలంటీర్లు జారీ చేస్తామని హెచ్చరిక. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.